నిర్దేశించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ విశ్వసించిన ఓ పురుషులారా, మీ చూపులను కాపాడుకోండి, మీ మర్మాంగాలను కాపాడుకోండి, అల్లాహ్ను మీరు ప్రార్థించండి, ఇది మీకు ఎంతో శ్రేయస్కరం అని అక్కడ చెప్పబడింది. దాని తర్వాత స్త్రీల కొరకు హిజాబ్ అక్కడ చెప్పబడింది. సూర నూర్ సూర నంబర్ 24 ఆయత్ నంబర్ 31లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వసించిన ఓ స్త్రీలారా, మీ చూపులను కిందకు దించుకోండి, మీ మర్మాంగాలను కాపాడుకోండి, మరియు మీ వక్షస్థలాలను ఓణితో కప్పుకోండి, ఇది మీకు ఎంతో శ్రేయస్కరం. మీ అలంకరణను పరుల కొరకు లేకపోతే ఇతరుల కొరకు మీరు ప్రదర్శించవద్దు అని అక్కడ చెప్పబడింది. ఈ 4 మత గ్రంథాలు మనము ఆచరణను, ఉపదేశాలను, ఆజ్ఞలను మనం ఆచరణలో పెడితే ఇన్షా అల్లాహ్ ఈ స్త్రీలపై అత్యాచారాలు అనే విషయము ఎంతగానో తగ్గిపోతుంది. ఈ విషయాన్ని మనం ఒక చిన్న ఉదాహరణతో తీసుకుందాం. ఒకవేళ ఇద్దరు స్త్రీలు, ఇద్దరు అమ్మాయిలు రోడ్డుపై వెళ్తున్నారనుకోండి. ఒక అమ్మాయి పాశ్చాత్య దుస్తువులో చిన్న మినీ స్కర్ట్ మరియు టీషర్ట్లో ఉన్నది, ఇంకో అమ్మాయి తన శరీరం నిండా దుస్తువులు ధరించి హిజాబ్లో ఉంది, బుర్ఖాలో ఉంది, నఖాబ్లో ఉంది. ఈ ఇద్దరు స్త్రీలు రోడ్డుపై వెళుతున్నప్పుడు ఒకవేళ పోకిరీలు ఆ రోడ్డుపై ఉంటే ఈ ఇద్దరిలో వారు ఎవరిని ఏడ్పిస్తారు? ఎవరిపై వారి కన్ను పడుతుంది? నిస్సందేహంగా ఏ స్త్రీ అయితే తమ అందాన్ని ప్రదర్శిస్తుందో, ఏ స్త్రీ అయితే తమ శరీరాన్ని ఇతరుల కొరకు ప్రదర్శిస్తుందో అలాంటి స్త్రీపై అత్యాచారము జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆ స్త్రీ ఎన్నో కష్టాలు పడే అవకాశం ఉంది. తద్వారా ఈ 4 మత గ్రంథాలు స్త్రీలను తమ మానాన్ని కాపాడుకోమని, తమ దుస్తువులను శరీరం నిండా ధరించమని ఆజ్ఞాపిస్తున్నాయి. నా ప్రసంగంలోని 3వ భాగం, ఈ 3వ భాగంలో నేను ఈ 4 మతాలు దేవుని ప్రశంసించడానికి వారు అవలంబించే ప్రార్థనా విధానాల గురించి చర్చించదలిచాను. మొదటిది ఉపవాసము, రెండవది దాన ధర్మాలు. మనము ఉపవాసము గురించి తెలుసుకుంటే, ఉపవాసం అనేది ఎంతో శ్రేయస్కరం. ఎన్నోసార్లు మనం ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ గారు మీరు ఉపవాసం ఉండండి మంచిది, లేకపోతే ఈ వస్తువులు మీరు తినండి, ఈ వస్తువుల నుండి మీరు దూరంగా ఉండండి అని ప్రిస్క్రైబ్ చేస్తారు. కొన్ని వస్తువుల నుండి డాక్టర్ కూడా మనకు ఉపవాసం పెడతారు. ఈ ఉపవాసం అనేది మన శరీరానికి, మన ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం చేస్తుంది. ఈ ఉపవాసం అనే అతి మంచి ఆరాధనను మనము ఈ మత గ్రంథాల్లో చూస్తే యజుర్వేద 19వ అధ్యాయము 30వ వాక్యంలో అక్కడ ఈ విధంగా చెప్పబడింది: ఉపవాసము ద్వారా నీవు ఉన్నత స్థితిని పొందుదువు, ఉన్నత స్థితి ద్వారా నీవు గురుహోదాను, గురుహోదా ద్వారా నువ్వు దివ్య జ్ఞానమును, విశ్వాసమును నీవు పొందుదువు అని అక్కడ చెప్పబడింది. ఇంకా మనము గురు గ్రంథ్ సాహిబ్ చదివితే, గురు గ్రంథ్ సాహిబ్ లో పేజీ నంబరు 244 7వ వాక్యం ప్రకారము శుక్రవారం నాడు మీరు ఉపవాసం ఉండి దాన్ని పరిపూర్ణం చెయ్యండి అని చెప్పబడింది. అదేవిధంగా గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ నెంబర్ 17 వర్స్ నెంబర్ 21, మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వాక్యము ఈ ఉపవాసము మీకు ఎంతో మేలు అక్కడ చెప్పబడింది. దివ్య ఖురాన్ చదివితే, దివ్య ఖురాన్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసం యొక్క ప్రవచనాన్ని సూరే బఖరా సూర నంబర్ 2 ఆయత్తు నంబరు 183లో ఉపదేశించాడు. అక్కడ యా అయ్యుహల్లజీన ఆమను కమా కుతిబ అలైకుముస్ సియాం కమా కుతిబ అలల్లజీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్ అంటే, విశ్వసించిన ఓ జనులారా, మీ కొరకు ఉపవాసాలు నియమించబడ్డాయి. ఏ విధంగా మీకన్నా ముందు వారిపై ఈ ఉపవాసాలు నిర్దేశించబడ్డాయో ఆ విధంగా మీపై కూడా ఈ ఉపవాసాలు నిర్దేశించబడ్డాయి. మీరు దీని ద్వారా భయభక్తులను మీరు పొందవచ్చు అని అక్కడ తెలుపబడింది. ఈ 4 మతాలు ఉపవాసం ఉండమని తానుచరులను ఎంతో ప్రేరేపిస్తున్నాయి. ఇంకా మనము సాధారణంగా చూస్తాం, క్రైస్తవులు కూడా ఉపవాసాలు ఉంటారు, హిందువులు ఉపవాసాలు ఉంటారు, సిక్కులు కూడా ఉపవాసాలు ఉంటారు, ముస్లింలు కూడా ఉపవాసాలు ఉంటారు. ఈ ప్రార్థనలో 2వ విధమైన ఆచరణ దాన ధర్మాలు. ఈ సమాజంలో ఉన్న సామాజిక ఆర్థిక అస్తవ్యస్తను, ఆర్థికంగా కొంతమంది పైబడిన వారు ఉంటారు మరియు ఆర్థికంగా కొంతమంది సమాజంలో కింద వారు ఉంటారు. ఈ సామాజిక అస్తవ్యస్తను సమానం చేయడానికి, ఈ అస్తవ్యస్తను ఎంతో కొంతవరకు తగ్గించడానికి దాన ధర్మాలు అనేది ఒక అతి ఉత్తమమైన సాధనం. మనము
భగవద్గీత 17వ అధ్యాయము 25వ వాక్యం చదివితే అందులో కృష్ణుడు ఎలాంటి ఫలాపేక్ష లేకుండా మీరు దాన ధర్మాలు చెయ్యండి అని చెప్పబడింది. ఇంకా మనం గురు గ్రంథ్ సాహిబ్ చదివితే గురు గ్రంథ్ సాహిబ్ పేజీ నంబరు 299లో ఈ చంద్రమాసంలో 12వ దినం మీరు దాన ధర్మాలు చేసి దేవుని నామం స్వరంతో ఆ రోజును మీరు పరిపూర్ణం చేయండి అని అక్కడ చెప్పబడింది. మనము బుక్ ఆఫ్ ఫస్ట్ పీటర్ చాప్టర్ నెంబర్ 4 వర్స్ నెంబర్ 8 చదివితే అక్కడ దాన ధర్మాలు ఎంతో మేలైన కార్యము అని చెప్పబడింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ముస్లింలకు దాన ధర్మాలు చెయ్యండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ ఆజ్ఞలు మనకు దివ్య ఖురాన్లో ఎన్నో చోట్ల వచ్చాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ దాన ధర్మాల యొక్క కాన్సెప్ట్ ను జకాత్ అన్నారు. జకాత్ అనగా ఎవరి వద్ద అయితే, ఏ పురుషుడి వద్ద లేక ఏ స్త్రీ వద్ద అయితే 87 గ్రాములు బంగారం గాని 612 గ్రాములు వెండి గాని లేక తత్సమానమైన ధనము గాని వారి దగ్గర ఒక పూర్తి సంవత్సరము నిల్వ ఉంటే అట్టి ధనముపై వారు 2.5% వారు జకాత్ గా తీయవలను. 2.5% వారు బీదలకు పంచిపెట్టవలను. ధనాన్ని ఎవరికి పంచిపెట్టాలి అనే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా తౌబా సూరా నంబర్ 9 ఆయత్ నంబర్ 60లో స్పష్టీకరించారు. ఇస్లాం కేవలం దాన ధర్మాలు చేయండి అని చెప్పడమే కాకుండా నిశ్చయంగా ఎంత దాన ధర్మం చేయాలి అనేది కూడా చెప్తుంది. ఈ 2.5% అనేది కనీసం దీనిపై ఇంకా ఎక్కువ ఎవరైనా దాన ధర్మం చేయదలిస్తే అది ఎంతో పుణ్యమైన కార్యం. దాన్ని సదఖాత్ అంటారు. ద్వారా మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే ఈ దాన ధర్మాల ద్వారా ఈ ప్రపంచంలోని ఉన్న ఆర్థిక హెచ్చుతగ్గులను తగ్గించి మనము సోదర భావాన్ని పెంపొందించవచ్చు. ఇప్పుడు నా ప్రసంగంలోని 4వ భాగమైన మరణాంతర జీవితం, దీని గురించి మనం తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్లో సూరే అలీ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 185లో ఈ విధంగా అన్నాడు, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, అంటే ప్రతి ప్రాణి చావు రుచి చూడవలసిందే. చావు అనేది ఒక కఠోరమైన సత్యము. దీనిని ఎవరైనా విశ్వసించినా విశ్వసించకపోయినా, దాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా చావు అనేది ఒక కఠోర సత్యము. ఈ చావు తర్వాత మనతో ఏమి జరుగుతుంది, మనం ఏమవుతాము అనే విషయాన్ని ఈ మత గ్రంథాలు మనకి బోధిస్తున్నాయి. చావు తర్వాత మనమందరము మోక్షం పొందాలని, నిత్య జీవితం మనం పొందాలని ఆశిస్తాము. దీనికి ఈ 4 మత గ్రంథాలు ఏం చెప్తాయో మనం తెలుసుకుందాం. మనము హిందుత్వం చదివితే హిందువులు సంసార అనే ఒక సిద్ధాంతాన్ని వారు విశ్వసిస్తారు. ఈ సంసార అంటే మనిషి జన్మిస్తాడు, చనిపోతాడు, చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతాడు, మళ్ళీ జన్మిస్తాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ జన్మిస్తారు. ఈ కాలచక్రం ఇలాగా జరుగుతూ ఉంటుంది. మోక్షం చెందే వరకు, మోక్షం పొందే వరకు ఈ విధంగా ఈ కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది అని వారు విశ్వసిస్తారు. దీనినే వారు పునర్జన్మ అంటారు. కానీ ఈ సంసార అనే ఈ సిద్ధాంతాన్ని మనము వేదాలలో చదివితే ఎక్కడ ఈ పునర్జన్మ, మాటి మాటికి జన్మ అనే విషయం ప్రస్తావించబడలేదు. పునర్జన్మ అంటే మరొకసారి జన్మ ఎత్తాలి అని అర్థము, కానీ మాటి మాటికి ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ, ఇంకో జన్మ, ఇంకో జన్మ అని అర్థం కాదు. పునర్జన్మ అంటే ఇంకోసారి మనము జన్మ ఎత్తాలి, అంటే ఇంకోసారి మనం చనిపోయాక మళ్ళీ జీవిస్తాము అని దాని అర్థం. గురు గ్రంథ్ సాహిబ్ చదివితే గురు గ్రంథ్ సాహిబ్లో 930వ అధ్యాయము 14వ వాక్యంలో ఒకే ఒక్క దేవుణ్ణి ఆరాధించడం ద్వారా మోక్ష మార్గాన్ని పొందుతావు అని చెప్పబడింది. అదేవిధంగా మనము బైబిల్ చదివితే బైబిల్లో మనము ఎజెకిల్ చాప్టర్ నెంబర్ 18 వర్స్ నెంబర్ 20, the sin that shall sinneth should die. The iniquity of the father shall not be bare by the son, neither son should bear the iniquity of the father. The wickedness of the wicked shall be upon him, and the righteous of the righteousness should be upon him. దీని అర్థము, ఎవరైతే పాపము చెయ్యునో, ఎవరైతే దోషము చెయ్యునో వారు మృతునందును. తండ్రి చేసిన దోషముకు కుమారుడు ఎటువంటి బాధ్యత వహించడు, మరి కుమారుడు చేసిన పాపముకు తండ్రి బాధ్యత వహించడు. మంచి కార్యాలు, సత్కార్యాలు చేసిన వారి సత్కార్యము వారితో ఉండును, మరి దుష్కార్యాలు, దుష్ట పనులు చేసిన వారి దుష్టము వారితో ఉండును అని అక్కడ చెప్పబడింది. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ నెంబర్